హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఇప్పుడు వచ్చేసి మనం వారాయి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ వెనకాల చూసినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి హోమగుండం ఉంది కదా. హోమగుండంలో ఏమేమి హోమాలు అవుతాయి, ఎప్పుడు ఏమేమి హోమాలు చేస్తారు మనకి ఇప్పుడు వారాయి నవరాత్రి అవుతున్నాయి కాబట్టి ఈ వారాయి నవరాత్రిలో ఏమేమి హోమాలు ఉన్నాయి, అట్లనే ఎవ్రీ ఇయర్ మనకు అమాస పుణ్యంకి ఏమేమి హోమాలు చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనం అయ్యగారితో మాట్లాడదాము. చూసినట్టయితే నెక్స్ట్ మనకి ఈ వీడియో వచ్చేసి దీని తర్వాత క్లిప్ తర్వాత అదే వస్తుంది అనమాట. నమస్కారం అయ్యగారు. అయ్యగారు, ఇప్పుడు వచ్చేసి మన టెంపుల్లో ఏమేమి హోమము అమాస పుణ్యంకి ఏముంటుంది, అట్లనే వచ్చేసి మన నవరాత్రి టైంలో ఏం హోమాలు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్, కొంచెం డీటెయిల్గా చెప్పరా మన ప్రేక్షకులకి. ప్రజెంటు మన వారాహి ప్రత్యంగిర శరభేశ్వర స్వామి దేవాలయంలో గుప్త నవరాత్రులు, వారాహిదేవి గుప్త నవరాత్రులు ప్రస్తుతం జరుగుతున్నది. ఈ 2026 ఈ జూలై 15 నుంచి 23 వరకు గుప్త నవరాత్రుల కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా ఉదయం 7:30కి, 10:30కి, సాయంత్రం 5:30కి వారాహిదేవి ప్రత్యేక హోమాలు ఉంటాయి. అది ఎందుకు అనంటే మనకి భూమి సమస్యలు, భూమికి సంబంధించిన గొడవలు, శత్రుబాధలు ఇవన్నీ శాంతించడానికి, అలాగే కోర్టు కేసులు ఏమైనా ఉంటే కూడా శాంతించడానికి, అలాగే ఫైనాన్షియల్ డెవలప్మెంట్కి, వ్యాపారం, ఉద్యోగ అభివృద్ధికి, అప్పుల బాధలు శాంతించడానికి ఈ వారాహిదేవి పూజలు, హోమాలు అనేవి బాగా ఉపయోగపడతాయి. అందుకనే మన దేవాలయంలో కూడా వారాహి నవరాత్రులలో ఈ వారాహి హోమం అనేది చేస్తారు. ఈ హోమంలో మొదట గణపతి హోమం ఉంటుంది, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి హోమం ఉంటుంది, తర్వాత ఉన్మత్త భైరవ హోమం ఉంటుంది. ఈ 3 హోమాలతో పాటు 4 రకాల వారాహిదేవి మంత్రాలతో హోమం ఉంటుంది. తర్వాత మన దేవాలయంలో ఈ నవరాత్రుల తర్వాత మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో ప్రతిరోజు జరిగే హోమాలు ఏంటంటే, మన దేవాలయంలో ప్రతిరోజు ఉదయం 7:30కి, 10:30కి, సాయంత్రం 6ంటికి వారాహిదేవి, ప్రత్యంగిరదేవి, భగళాముఖి, కాలభైరవ హోమాలు ఉంటాయి. అత్యంత మహిమాన్వితమైన, శక్తివంతమైన హోమాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా. అలాగే అమావాస్యకి, పౌర్ణమికి కూడా మన దేవాలయంలో శత్రుబాధ నివారణకి, అలాగే బ్లాక్ మ్యాజిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిమూవ్ అవ్వడానికి, అలాగే నరఘోష, ఏదైనా నెగిటివిటీ కానీ, శత్రుబాధలు కానీ, మానసిక బాధలు కానీ, మానసిక సమస్యలు కానీ, దంపతుల మధ్య గొడవలు కానీ, సమస్యలు కానీ, కుటుంబ కలహాలు కానీ, ఇలాంటివన్నీ కూడా శాంతించడానికి ప్రతి అమావాస్యకి కూడా వారాహిదేవి, ప్రత్యంగిరదేవి, భగళాముఖి, కాలభైరవ హోమాలు ప్రతి అమావాస్యకి కూడా జరుగుతాయి. మన దేవాలయంలో ప్రతి అమావాస్యకి రాష్ట్రాల వారీగా ఇక్కడికి హోమం చేసుకోవడానికి వస్తుంటారు. అలాగే అర్చనకి, దర్శనానికి కూడా రాష్ట్రాల వారీగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మన దేవాలయానికి. అలాగే పౌర్ణమికి కూడా అలాగే వస్తారు. మన దేవాలయంలో పంచమి తిథి రోజు, ప్రతి పంచమి తిథి రోజు సాయంత్రం 5 గంటలకి ప్రత్యేకంగా వారాహిదేవి హోమం ఉంటుంది. ధూమ్ర వారాహిదేవి, మహావారాహిదేవి, అలాగే లఘు వారాహిదేవి హోమాలు ఉంటాయి. ఇవి కూడా ఇదే సమస్యలకి, భూమి వ్యాపారం చేసుకునే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి, వ్యాపార అభివృద్ధికి, అలాగే ఫైనాన్సు కోరుకునే వాళ్ళకి, అప్పుల బాధలు శాంతించాలని అనుకునే వాళ్ళకి, ఇంటికి సంబంధించిన గొడవలు కానీ, భూమికి సంబంధించిన గొడవలు కానీ, భూమి కొనడానికి ఆటంకములు, భూమి అమ్మడానికి ఆటంకములు, ఇలాంటి అన్ని విషయాలకి ఇక్కడ వారాహిదేవి హోమం ప్రతి పంచమి తిథిలో చేస్తారు. అలాగే ప్రతి ఆదివారం సాయంకాలం 4:30కి రాహుకాలంలో శరభేశ్వర స్వామికి హోమం ఉంటుంది. ఈ హోమం ఏంటంటే, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి, వివాహ విషయంలో సమస్యలు ఉన్న వాళ్ళకి, అలాగే సంతానం విషయంలో సమస్యలు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతి ఆదివారం సాయంత్రం 4:30కి శరభేశ్వర స్వామి హోమం చేస్తారు. ఈ శరభేశ్వర స్వామి అవతారం పూర్తిగా శివుడి అవతారం, శివస్వరూపం ఈ శరభేశ్వర స్వామి. ఈ శరభేశ్వర స్వామి హోమంతో పాటు నవగ్రహ హోమం ఉంటుంది. అలాగే వారాహిదేవి, ప్రత్యంగిరదేవి, దుర్గాదేవి హోమం కూడా ఉంటుంది ప్రతి ఆదివారం. అలాగే ప్రతి పౌర్ణమి రోజు సాయంకాలం 5 గంటలకి రాజశ్యామల హోమం చేస్తారు. ఈ రాజశ్యామల హోమం ఏంటంటే, రాజయోగం లభించడానికి, రాజకీయంలో జనాకర్షణకి, వ్యాపారంలో జనాకర్షణకి, అలాగే పిల్లలు విద్య, బుద్ధిబలం, వాక్సిద్ధి, మేధాశక్తి ఇవన్నీ లభించడానికి రాజశ్యామల హోమం అనేది ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం 5 గంటలకు చేస్తారు. అలాగే ప్రతి బహుళ అష్టమి రోజు సాయంకాలం 5 గంటలకి అష్టభైరవ హోమం జరుగుతుంది. అలాగే ప్రతి అమావాస్యకి ముందు రోజు, మాస చతుర్దశి రోజు అఘోర పాశుపత రుద్రహోమం జరుగుతుంది. ఈ అఘోర పాశుపత రుద్రహోమంలో శని హోమం ఉంటుంది, కాళీదేవి హోమం ఉంటుంది. ఈ శని హోమం ఏంటంటే, మనకి
శని దోషం శాంతించడానికి, శని యొక్క అనుకూలతకు, మరియు కాళీదేవి హోమం ఏంటంటే ఆయుష్ అభివృద్ధికి, అఘోర పాశుపత రుద్రహోమం ఏంటంటే మనకి సివియర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదా ఐసీయూలో ఉన్నవాళ్ళు, లేదా క్యాన్సర్ లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి, అకాల మృత్యుపీడలు శాంతించడానికి ఈ హోమం, ఈ అఘోర పాశుపత రుద్రహోమం అనేది చేస్తారు. అలాగే ప్రతి అమావాస్య తర్వాత శుద్ధ అష్టమి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి హోమం ఉంటుంది. సరే గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడు మన టెంపుల్కి వస్తూ చాలామంది ఇప్పుడు నవరాత్రి టైంలో వాళ్ళకి హోమాలు అవుతున్నాయని ఇక్కడ చూసుకొని వెళ్ళిపోతారు. కానీ మెయిన్ ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇప్పుడు మన టెంపుల్ ఇవన్నీ పూజలు అవుతున్నాయి, అందరికీ బయట తెలవాలి. వారాయిమాత టెంపుల్కి వస్తే ఓన్లీ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళ కోసం మెయిన్ ఎస్పెషల్లీ వాళ్ళ కోసమనే మేము మీతో మాట్లాడి ఇలా చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. శ్రీ మాత్రే నమః.